கீசு கீசென்னுங்கும் ஆனை சாத்தன் கலந்து பேசின பேச்சரவம் கேட்டிலையோ பேய்ப் பெண்ணே. காசும் பிறப்பும் கலகலப்பக்கை பேர்த்து வாசனரும் குழலாயிச்சியர் மத்தினால் ஓசைப்படுத்த தைரரவம் கேட்டிலையோ நாயகப் பெண் பிள்ளாய் நாராயணன் மூர்த்தி. கேசவனை பாடவும் நீ கேட்டே கிடத்தியோ தேசமுடையாய் திரவு ஏலோர் ఎంబావాయ్. ఓయి పిచ్చిపిల్ల, భరద్వాజ పక్షులన్నీ కీచుకీచుమంటూ చేస్తున్న కలకలములు వినపడలేదా? అదిగో సువాసనలు వెదజల్లుతున్న కురులు గల ఆ గోపకాంతులు తాము ధరించిన ఆ ఆభరణాలన్నీ ధ్వనించేటట్టుగా చేతులు త్రిప్పుచూ కవ్వాలతో పెరుగు చిలుకుతున్నారు. ఆ ధ్వనులేవి వినపడలేదా? నీవు మాకు నాయకురాలివి కదా, భగవద్విషయానుభవము నెరిగినదానవు. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే ఇప్పుడు శ్రీకృష్ణునిగా మన భాగ్యం కొద్దీ అవతరించాడు. మన కొరకే కేసి మొదలైన రాక్షసులను చంపి మన కష్టాలను గట్టెక్కించాడు. మనమంతా అతనికి కృతజ్ఞులమై అతని గుణగానం చేస్తున్నాము. అయినా వారిని వింటూనే ఇంకనూ పడుకునే ఉంటివే. మేము పాడే ఈ పాటల ఆనందంతో నీవు మెరిసిపోతున్నావులే. ఇకనైనను లేచి రామ్మా తల్లి, వ్రతం ఆచరించటానికి ఇంకనూ ఆలస్యం దేనికి అని ఒక గోపకన్యను లేపుతోంది ఆండాళ్ తల్లి. వ్రతాలు నియమాలు అనే జ్ఞానం లేని పక్షులే తెల్లవారుజామున మేల్కొని మాట్లాడుకుంటూ ఆకాశంలోనికి ఎగిరిపోతున్నాయి. అంటే మనకు అజ్ఞానుల వలె గోచరిస్తున్న పక్షులు బ్రహ్మజ్ఞానులకు సంకేతాలు. వీరే బ్రహ్మీ ముహూర్తంలో మేల్కొని బ్రహ్మీ పదార్థాన్ని గురించి మాత్రమే ఆలోచించేవారు. అంటే భగవంతుని ఆరాధించే సమయం ఆసన్నమైనదని, భగవన్నామ చింతనే మనకు పరమాహారమని ధ్వని రూపంగా చెప్పబడింది. అంటే పక్షులే తెల్లవారుజామున మేల్కొంటున్నాయంటే మరి మానవ మాతృలం ఎప్పుడు మనం మేల్కోవాలో తెలుసుకొనవలనన్న సంకేతం ఇందులోని ధ్వని. ఈనాటి పాసురంలో గోదా తల్లి భరద్వాజ పక్షుల ద్వారా అవి చేసే మధుర ధ్వనుల ద్వారా రొద్దు పొడుస్తున్నదని సూచిస్తూ భరద్వాజాదులు చేసే ఉపదేశాలను గుర్తెరిగి అజ్ఞానాన్ని రూపుమాపుకోమంటున్నది. భగవంతుని అందాసక్తి కలగాలంటే శాస్త్ర విషయాలు తెలుసుకోవాల్సిందే కదా. వీటినెరిగి భగవంతుని యందు ప్రీతి కలగటానికి నిత్య కృత్యాలేవి ఆటంకాలు కావని మేలుకొని తలుపు తీసి మాతో వ్రతాన్ని చేయటానికి రమ్మని పిలుస్తోంది ఈ పాసురంలో.